హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ముందుగా ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక వీడియోలోకి వస్తే ట్రిపుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదలైతే నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయబోతున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ ఆర్జీకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 2024-2025 సంబంధించి అడ్మిషన్లలో భాగంగా ఈ నెల 11న ఎంపికైన అభ్యర్థులు అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీలో సెంటర్లో ఉదయం 11 గంటలకు ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి జాబితాను విడుదల చేయనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కోసం మొత్తం 53,863 మంది దరఖాస్తులు అయితే చేశారు, అంటే అప్లికేషన్లు అయితే పెట్టారు. వీటిలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేషన్లను ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించారు. ప్రత్యేక కేటగిరీ సీట్లను మినహాయించి, అంటే స్పెషల్ కేటగిరీ తప్ప జనరల్ కేటగిరీ ఉన్న సీట్లను సంబంధించి జాబితా మాత్రమే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ ఫర్ మోర్ అప్డేట్స్.